అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్లో ఇవాళ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరులో అపోలో హాస్పిటల్ ను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేవలం 2,50,000 ఫీజుతోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ఉన్న రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే గత రెండున్నర సంవత్సరం నుంచి రోబోటిక్ పద్ధతిలో నీ రీప్లేస్మెంట్ చేయడము, అది ఫుల్లీ ఆటోమేటిక్ రోబో. మన రాయలసీమ జిల్లాలో ఫుల్లీ ఆటోమేటిక్ రోబో మనదే ఫస్ట్. ఇప్పటికి ఆల్మోస్ట్ 500 నీ రీప్లేస్మెంట్లు అవ్వడము. ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశిధర్ గారిని అభినందిస్తూ డిపార్ట్మెంట్ ముందరకు వచ్చి ఈ ప్రొసీజరు అందరికీ అందుబాటులో రావాలని కొత్తగా ఒక ప్యాకేజ్ డిజైన్ చేశాము. ఆ ప్యాకేజ్ గురించి డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కాకుండా రోబోటిక్ చేయించుకున్న దానివల్ల కన్వెన్షన్ అంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్సెస్ ఏంది, దీంట్లో పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతారు, ఫ్యూచర్లో లైక్ ఇంప్లాంట్స్ రిజెక్షన్ కాకుండా ఎట్లుంటుందో అన్నీ మీకు డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా ఈ ప్యాకేజ్ నార్మల్ పీపుల్కి కూడా అందుబాటులో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ తీసుకురావడంలో అపోలో హాస్పిటల్ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ వివేక్ గారిని, డాక్టర్ శశి గారిని ఈ ప్యాకేజ్ ఏంటి, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి పేషెంట్స్కి అనేసి మాట్లాడమని కోరుతున్నాను. నేను డాక్టర్ వివేకానంద అండి, అపోలో ఆర్థోపెడిక్ సర్జన్. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతోంది. హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరంగా రోబోటిక్ సర్వీసెస్ మనం అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ రోబో గురించి చెప్పాలంటే కన్వెన్షనల్గా మామూలు పద్ధతిలో ఎక్స్రే ద్వారా మనకి అరుగుదల ఎంత ఉందని దాని గురించి ఆలోచించుకొని ఏ సైజ్ ఏ ఇంప్లాంట్స్ ఏం వాడాలి ఏంటి, తర్వాత బోన్ ఎంత కట్ చేయాలనేది సర్జరీ టైంలో మనం ప్లాన్ చేసుకొని దాని తగ్గట్టు సర్జరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో హ్యూమన్ ఐతో కొంత మనం అనుకున్న విధంగా స్ట్రైట్గా రాకుండా కొంత వంపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వంపు వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద లోడ్ కరెక్ట్గా పడాల్సిన పరిస్థితి కాకుండా కొంచెం వంపు పడ్డప్పుడు ఆ మోకాళ్ళు కృత్రిమ కీలు కూడా మధ్యలో ప్లాస్టిక్ కానీ అరిగిపోయే అవకాశాలు, కొన్నిసార్లు ఎముకకి ఇంప్లాంట్కి మధ్యలో లూజనింగ్ స్టార్ట్ అవ్వడం, సిమెంట్ అదంతా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దీని గురించి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ పెంచేదానికి మనము కొత్తగా వచ్చిన టెక్నిక్ రోబోటిక్ ఆర్మ్ సహాయంతో నీ రీప్లేస్మెంట్ అనేది. సో దీనిలో ఏం చేస్తామంటే ఎక్స్రేతో పాటుగా సిటీ స్కాన్ కూడా చేసుకొని మనకి నీ జాయింట్ యొక్క నమూనా తయారు చేసుకొని ఏ సైజు ఇంప్లాంట్ అనేది మనకు ముందే తెలిసిపోతుంది ఆపరేషన్ కంటే ముందే సిటీ స్కాన్ చేయగానే. సో ఈ బోన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. దీన్ని మనకి రోబోకి అనుసంధానం చేసుకొని సర్జరీ టైంలో మోకాల్కి సెన్సార్స్ ఫిక్స్ చేసుకొని దాని తర్వాత లోపల బోన్ యొక్క పరిస్థితి ఆల్రెడీ మనకు తెలుసు, అండ్ లిగమెంట్స్ యొక్క పరిస్థితి ఎంతవరకు జాయింట్స్ అనేది సాగుతాయని ఇన్ఫర్మేషన్ అంతా రోబోటిక్ మానిటర్కి మనం అందిస్తాము. సో బోన్ కటింగ్ అండ్ లిగమెంట్స్ యొక్క స్ట్రెచింగ్ చూసుకొని ఏ పొజిషన్లో బోన్ని కట్ చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా లిగమెంట్స్ అండ్ బోన్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అండ్ 100% అనటామికల్గా ఫిక్స్ అవుతుంది అనేది నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు రోబోకు మనం పర్మిషన్ ఇస్తే రోబో కట్ చేస్తుంది. సో మేము మామూలుగా కన్వెన్షనల్గా మనం సాతో కట్ చేస్తాము. ఈ రోబోటిక్ విధానంతో అయితే సా కాకుండా మిల్లర్తో, అంటే ఒక బర్త్ హై స్పీడ్ బర్త్తో బోన్ని కట్ చేసి
ఇంప్లాంట్ యొక్క ఏ సైజుకి అవసరం అవుతుందో ఆ విధంగా బోన్ని కట్ చేసుకొని ఆ రిమైనింగ్ పెరిగిన ఎముకల్ని మనం చేతి ద్వారా తీసేసి మొత్తం అంతా జాయింట్ని వాష్ చేసి ఆర్టిఫిషియల్ అంటే టెంపరీ ఇంప్లాంట్స్ మనము ట్రయల్స్ వేసుకొని అంతా మన మానిటర్ సహాయంలో కరెక్ట్గా ప్లేస్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని దాంతో సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ ఇంప్లాంట్స్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేసుకొని అది కూడా కరెక్ట్గా ఉందా లేదా రోబో సెన్సార్స్ ద్వారా మనం చెక్ బ్రేస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళు నడిచేటంత వెసులుబాటు ఉంది. అంటే యాక్చువల్గా సర్జరీ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందలేకపోతున్నారు. అలాంటిది మనకి ఈ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ ద్వారా ఇంప్లాంట్ పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టేసి అక్కడ లిగమెంట్స్ కూడా ఎంతవరకు అవసరం అంతనే కట్ చేసుకొని చేయడం ద్వారా జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉండదు, జాయింట్ లూజ్ అనేది ఉండదు అండ్ పర్ఫెక్ట్గా లిగమెంట్ బ్యాలెన్సింగ్ అండ్ కరెక్ట్ సైజు షేప్ రావడం అనేది రిజల్ట్స్ అనేది చాలా వరకు పెయిన్లెస్గా అండ్ తొందరగా రికవర్ అయ్యేటట్టు వాళ్ళు నార్మల్ పనులు మళ్ళీ చేసుకునేటట్టుగా చేయగలుగుతున్నారు. సో ఇది ఒక విధంగా ఇలా పేషెంట్స్ సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ చేయాలని భయపడే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి వెసులుబాటు. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా చేస్తున్నాను. మన హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నెల్లూరు పెట్టి 10 years సందర్భంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి. జనరల్గా రోబోటిక్ అంటే ఓన్లీ మహానగరాలకే పరిమితమైంది. కాకపోతే మన అపోలోలో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని అక్వైర్ చేసుకుంటారు చాలా ఫాస్ట్గా. సో అదేవిధంగా మనకి ఈ రోబోటిక్ రావడం జరిగింది. ఇది కూడా మనం 2.5 years నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మేము 500 years వరకు చేస్తున్నాము. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక పేషెంట్ రికవరీ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్లో మెయిన్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే కన్వెన్షనల్లో ఎక్స్రే ఒకటి తీస్తాం మనము, ఎక్స్రే తీసి దాన్ని అసెస్ చేసి చూస్తాం. కానీ దీంట్లో ఏంటంటే సిటీ స్కాన్ తీస్తాం, పైన తుంటి దగ్గర నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు మడమ వరకు ఎక్స్రే సిటీ స్కాన్ తీస్తాము, అలైన్మెంట్ చూస్తాం. మొత్తం అంతా ఒకే లైన్లో ఉంటేనే మనకి ఇంప్లాంట్ మనం వేసింది మన్నిక అనేది ఉంటుంది. సో దీంట్లో ఈ సిటీ స్కాన్ తీసిన తర్వాత 3D రీకన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఎంత బోన్ కట్ చేయాలి ఇదంతా దే ఆర్ సాటిస్ఫాక్టరీ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.